ఓసీలంతా కలిసికట్టుగా తమ హక్కుల కోసం ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. వారికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని భరోసా కల్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీఓ సంఘ భవనంలో ఓసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జనగం సంతోష్, కాత్యం శివప్రసాద్ రెడ్డిలతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వచ్చిన అతిథులను సంఘ సభ్యులు సాల్వాలతో ఘనంగా సత్కరించారు. నాయకులు, పుర ప్రముఖులు, అలాగే బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, వీరు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. ఓసీలని ఎవరు కూడా పట్టించుకోకపోవడం, మరి ఎలక్షన్ మనకు ఎలాంటి సబ్సిడీ కానీ మరి రోజు రోజుకు అగ్రపురం అనేది రాజకీయం ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు ఓసీలే అత్యధిక స్థానం ఉన్నారు. మాకు రాజకీయం అనేది అది వ్యక్తిగత సంబంధించిన అంశం. మనకు విద్యా ఉద్యోగ రంగంలో ఇంపార్టెంట్. రాజకీయం అన్నప్పుడు మీరు అన్నప్పుడు ఏంటంటే, ఇందాక నేను ఒక మీటింగ్లో చెప్పాను, జనరల్ స్థానాల్లో కంపల్సరీ ఓసీలు పోటీ చేసేగా అవకాశాలు. పాపులేషన్ 90% 60% ఓసీలు పాపులేషన్ ఉండే చోట మాత్రం ఓసీలకే కేటాయించాలి, జనరల్ కేటగిరీని కేటాయించాలి. అది మళ్ళీ మీరు రిజర్వేషన్ని మరి రొటేషన్ పద్ధతిలో మరి వేరే సామాజిక వర్గాలు కేటాయించి రాజకీయం కూడా దెబ్బ జరిగే